నమస్కారం, వెల్కమ్ టు 80 పల్స్. జూన్ 10వ తారీఖుతో మోదీ గారు దేశంలోనే అత్యధిక ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా నిలిచిపోనున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని నెగిటివ్స్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి పోస్టులు క్రియేట్ చేసి పంపిస్తున్నాయి. ఈ పోస్ట్లో ఏముందో చదివితే, మోదీ తాత ఎన్ని జన్మలు ఎత్తినా చాచా నెహ్రూ స్థాయిని అందుకోలేడు అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. దీని గురించి డిస్కస్ చేయడానికి మనం సీనియర్ జర్నలిస్ట్ జయసింహ అన్నగారిని ఫోన్ ఇన్లో తీసుకుందాం. హలో అన్నగారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే మనం చాలా రోజుల నుంచి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది అన్నగారు, మోదీ తాత ఎన్ని జన్మలు ఎత్తినా చాచా నెహ్రూ స్థాయిని అందుకోలేడు అని. ఈ పోస్ట్ పైన మీ రియాక్షన్ ఏంటి అన్నగారు? టిపికల్ ఏమంటారు, కాంగ్రెస్ మార్కు బానిస పోస్ట్ అది. నేనేం చెప్తానంటే, జూన్ 10వ తేదీతోని మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డుని నరేంద్ర మోడీ బదలు కొడుతున్నారు. సో ఈ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళ కడుపు మంట ఉండడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ అది. సో వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా అయితే నెహ్రూ లేదంటే ఇందిరాగాంధీ పేరు, ఆ తర్వాత రాజీవ్, సోనియా గాంధీ పేరు కూడా చెప్పుకుంటుంటారు. ఇప్పుడైతే రాహుల్ గాంధీ పేరు కూడా చెప్తుంటారు. అయితే పేరు చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ వీళ్ళు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేపు రెహాన్ గాంధీ పేరు వరకు ఎన్ని పేర్లు చెప్పుకున్నా సరే మోడీ సక్సెస్ని ఆపలేకపోయినారు అనేది వీళ్ళు చారిత్రక సత్యం. మోడీ 2001లో 2000 సంవత్సరం తర్వాత 2001లో గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే గత 25 సంవత్సరాలు 26 సంవత్సరాల్లో మోడీ దూకుడుని, మోడీ దండయాత్రని ఎన్ని చేసినా ఆపలేకపోయింది. కొన్ని రోజులు 2002 గుజరాత్ మత కలహాలు, గుజరాత్ అల్లర్లు అని కొన్ని రోజులు వేలాడినారు దాన్ని పట్టుకొని. అదే దాన్ని ఉపయోగించుకొని, అంటే హనుమంతుడి తోకకి మంట పెడితే అదే మంటతోని లంకను కాల్చేసినట్టుగా ఏ గుజరాత్ గోద్రా అల్లర్ల పేరు చెప్పి అయితే నరేంద్ర మోడీని అడ్డుకోవాలనుకున్నారో అదే అల్లర్లని, ఆ అల్లర్ల వల్ల వచ్చిన పబ్లిసిటీని, ప్రాచుర్యాన్ని, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మీద జరిగిన చర్చని ఉపయోగించుకొని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం నుంచి ఇండియా పిఎం అయ్యిండ్రు. ఇండియా ప్రధానమంత్రిగా 2014లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ ఇప్పటి వరకు 4000 రోజుల పై చిలుకు రోజులు ప్రధానిగా ఉండి ఒక రికార్డు బదులు కొట్టడం జరిగింది. యాక్చువల్గా దీనికంటే ముందే గుజరాత్ సీఎం అలాగే దేశ ప్రధానిగా 2 చోట్ల కూడా అధికార ప్రభుత్వ ఏమంటారు, రాష్ట్రానికి, దేశానికి ప్రభుత్వానికి అధికారిగా, అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా ఉండి ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది. ఏంటి, ఇప్పటి వరకు భారతదేశంలో ఎవ్వరూ లేనన్ని రోజులు అధికారం పీఠం పైన నరేంద్ర మోడీనే ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది ఏంటంటే, పర్టికులర్లీ నెహ్రూ అత్యధిక కాలం ప్రధాని పదవి పైన, ప్రధాని పీఠం పైన కూర్చున్న నేతగా నెహ్రూ అధికారం చెలాయించి ఒక రికార్డు సృష్టిస్తే దాన్ని నెహ్రూ మన నరేంద్ర మోడీ బద్దలు కొట్టడం జరిగింది. అయితే నెహ్రూకి మన మోడీకి ఉన్న తేడా ఏంటంటే, వీళ్ళు ఫోటోలో నెహ్రూని చాలా పెద్దగా చూపించేసి ఆయన కాళ్ళ దగ్గర మోడీ ఉన్నట్టుగా చూపించి ఏమంటారంటే తామే స్వయం తృప్తి పొందుతూ సొంత ఆనందాన్ని పొంది అదొక గొప్ప విషయంగా భావిస్తున్నారు. కానీ నెహ్రూతో పోలిస్తే నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నెహ్రూ గాంధీతో పాటు గాంధీ పక్క నుండి ఉద్యమం చేసి స్వతంత్రోద్యమంలో ఉండి ఆ స్వతంత్రోద్యమం ద్వారా వచ్చిన ఇమేజ్ని వాడుకొని ప్రధాని అయిపోయింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ టైంలో జవహర్లాల్ నెహ్రూ టైంలో జవహర్లాల్ నెహ్రూ కాకుండా ఇంకో పార్టీ, కాంగ్రెస్ కాకుండా ఇంకొక పార్టీ ఏది అధికారంలోకి రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్టులు ఉన్నా వాళ్ళు చాలా బలహీనంగా ఉండేవాళ్ళు, మిగతా ఏ పార్టీలు ఉండేవి కాదు. ఇప్పట్లాగా రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అప్పుడు లేదు. కాబట్టి ఎదురెవడు లేనప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అత్యధిక రోజులు ఉండడం అనేది గొప్ప విషయమే అయినప్పటికీ అది చాలా అసాధ్యమైన విషయం ఏం కాదు. అది పెద్ద ఛాలెంజింగ్ గా నేనైతే భావించట్లేదు. ఇంకోటి ఏంటంటే, అప్పట్లో అదొక్క పార్టీనే ఉంది. ఇంకోటి ఏంటంటే, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇదొక్కటే అని అప్పుడు ప్రాపగండా ఒకటి నడిచింది. అండ్ ప్రాపగండా అనొచ్చు, దాన్ని ఇంకేమైనా అనొచ్చు.
సో అందువల్ల ఆయన అన్ని రోజులు పరిపాలించగలిగాడు. బట్ ఇప్పుడు మోదీ గారికి అప్పుడు నెహ్రూ గారికి చాలా డిఫరెన్స్ ఉందంటారా మీరు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడడం వేరు, వన్డే ఆడడం వేరు, 2020 ఆడడం వేరు. సో టెస్ట్ మ్యాచ్ ఆడింది నెహ్రూ, ఎందుకంటే అప్పుడు చాలా కూల్ గా ఉండేది. నేను చెప్తున్నాను కదా, అసలు కాంగ్రెస్ వద్దనుకున్న వాడికి ఇంకో పార్టీనే లేదు ఓటేద్దామంటే. ఇప్పుడు తెలుగు ప్రజల్లో తీసుకుంటే, అప్పుడు తెలుగు ప్రజలకి కాంగ్రెస్ వద్దు అనుకుంటే ఎవరికి వేయాలి? టీడీపీగా. టీడీపీ అప్పుడు లేదు, బీజేపీ లేదు, అలాగే వైసీపీ లేదు, మరి ఎవరికేస్తారు? బీఆర్ఎస్ లేదు. కాబట్టి ఇటువంటి చిన్న పార్టీలు లేవు. కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళు చాలా బలహీనంగా ఉండేవాళ్ళు. బెంగాల్లో కూడా కమ్యూనిస్టులకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీట్లు అప్పుడు ఏం రాలేదు. కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. 400 మంది ఎంపీలు ఎన్నికైనా కూడా ఆడుతూ పాడుతూ గెలిచేసిండ్రు నెహ్రూ. ఎందుకు అంటే శత్రువులే లేని యుద్ధంలో గాల్లో కత్తి తిప్పడం తప్పి అక్కడ ఉన్న అవకాశం ఏం లేదు. వేరే ఛాన్స్ లేక, ప్రజలకు వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ కు ఓట్లు వేయాల్సి వచ్చింది అప్పుడు. అంతే, సింపుల్ గా చెప్పుకుంటే అంతే. ఒకవేళ కొద్ది మందికి ఎవరికైనా వేయొద్దని ఉన్నా సరే ఆ రోజు ఎన్నికల్లో ఓటింగ్కి పోకుండా ఇంట్లో కూర్చోవాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ నరేంద్ర మోడీ 2014లో ఎన్నికయ్యే టైంకి దేశంలో ఏమంటారు 10ల సంఖ్యలో పెద్ద పార్టీలు ఉన్నాయి. ఎస్పీ, బిఎస్పీ లాంటి పార్టీలతో కలుపుకొని కాంగ్రెస్ కూడా ఒక పెద్ద పార్టీగా ఉన్నది. ఇన్ని పార్టీలను, ఇంతమంది నాయకుల్ని తట్టుకొని, పైగా ఆయన మీద వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ మొత్తాన్ని కూడా తట్టుకొని తన మీద వేసిన రాళ్లతోనే ఒక కోట నిర్మించుకున్నారు మోడీ. ఆ విధంగా 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, సరే మొత్తానికి నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప అని మనం మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్తానంటే, అనేక విషయాలు అవన్నీ చర్చించకుండా కేవలం ఒక 10 అంశాలతో మాట్లాడుకున్నా సరే మనకు ఎవరేంటో తెలిసిపోతుంది. నెహ్రూ బొమ్మ పెద్దగా పెట్టేసి ఫోటోషాప్ లోనో ఏఐలోనో, నరేంద్ర మోడీ బొమ్మ చిన్నది పెట్టేసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టినంత మాత్రాన నిజంగా నరేంద్ర మోడీ చేసిన గత 12 సంవత్సరాల్లో చేసినవి అన్ని ఎక్కడికి కొట్టుకొని పోవు. నేను సింపుల్ గా లిస్ట్ చెప్తాను. కాశ్మీర్ సమస్య ఎవరిది? నెహ్రూ వల్ల వచ్చింది. కాశ్మీర్ సమస్యను తీసుకుపోయి వల్లభాయ్ పటేల్ వదిలేయకుండా దాన్ని తీసుకుపోయి యుఎన్ఓలో పెట్టి ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మనకు లేకుండా చేసింది నెహ్రూ కాలంలోనే. అట్లానే 1962 యుద్ధంలో చైనాకి మనకు భూమి కోల్పోయేలాగా చేసింది ఎవరు? నెహ్రూనే. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధాని కాలంలో కూడా భారతదేశం భూమి కోల్పోలేదు, ఒక్క నెహ్రూ తప్ప. చైనాకి పోయింది. అట్లనే ఆర్థికంగా భారతదేశం అప్పుడు ఎట్లుండేది అంటే నత్తనడకన సాగేది. ఒక ఏమంటారు 2.1% లేదంటే 3% కంటే కూడా తక్కువ ఉండేది మన ఆర్థిక అభివృద్ధి. ఇప్పుడు మోడీ కాలంలో 7.7 దాకా వెళ్తుంది సంవత్సరానికి. అట్లనే లైసెన్స్ రాజు ఉండేది. మీరు రేడియో కొనుక్కోవాలన్నా, సైకిల్ కొనుక్కోవాలన్నా లైసెన్స్ ఉండాలి. పరిశ్రమలు పెట్టాలంటే వాడిని 30 తిప్పలు పెట్టేవాళ్ళు. ఎవ్వరు కూడా ప్రైవేట్ కంపెనీ పెట్టడానికి వీల్లేని ఒక దారుణమైన స్థితిని లైసెన్స్ రాజు అంటారు. ఆ లైసెన్స్ రాజుకి ఆద్యుడు నెహ్రూనే. అట్లనే ప్రాథమిక విద్యని మన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూడు ఐఐటీలు పెట్టింది నెహ్రూనే అంటుంటారు కదా. ఐఐటీలు పెట్టింది సరే, మరి ప్రాథమిక విద్య ఒక్కొక్క గ్రామంలో పెట్టాల్సిన స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల సంగతి ఏంటి అంటే మన వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అందుకే నిన్నమన్నటి వరకు కూడా భారతదేశ ప్రాథమిక విద్య బాగలేకపోవడం వల్ల ప్రపంచంలోనే నిరక్షరాస్యత అత్యధికంగా ఉన్న దేశాల్లో మనది కూడా మొన్నటి వరకు కొనసాగేది. అట్లనే టిబెట్ ని చైనా వచ్చి ఆక్రమిస్తుంటే కళ్ళప్పగించి చూసింది కూడా నెహ్రూనే. ఏమాత్రం అది ఎదిరించలేదు, పోరాడలేదు, దానికోసం కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. ఏమి జరగనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాను. అట్లనే కాంగ్రెస్ అనేది వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోసు ఇటువంటి అనేక మంది స్టాల్వర్డ్స్ పెద్ద పెద్ద నాయకులు ఉన్న పార్టీని కేవలం గాంధీ కుటుంబానికి పరిమితం చేసి వారసత్వ రాజకీయాలు తెచ్చిన మహానుభావుడు కూడా నెహ్రూనే. నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజీవ్ తర్వాత సోనియా, ఇప్పుడు రాహుల్ దాకా కట్టి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది నెహ్రూ కాలంలో పట్టిన పునాదుల వల్లనే. కాంగ్రెస్ ని ఒక కుటుంబ పార్టీ చేసింది నెహ్రూ. అట్లనే రాజ్యాంగ సవరణలు చాలా మంది నెహ్రూ పౌరాన్ని చేతిలో పట్టుకొని జేబుకు గులాబీ పువ్వు పెట్టుకున్న ఒక స్వేచ్ఛాజీవి, వాక్ స్వాతంత్ర్యానికి పెద్దపీట వేసే వాళ్ళు అనుకుంటారు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛని నిర్బంధిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నెహ్రూనే. ఆస్తి హక్కులని హరించేలాగా, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం వర్తించేలాగా, అసమానంగా యూసీసీకి వ్యతిరేకంగా చట్టాలు, రాజ్యాంగ సవరణ చేసింది కూడా నెహ్రూనే. అట్లనే భూ సంస్కరణల వైఫల్యం,
అన్న ఇక్కడ ఒక చిన్న పాయింట్, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు కదా మీరు. అయితే అప్పట్లో గాంధీ ఎవరైతే ఉన్నారో గాంధీ తాత, ఆయన కాంగ్రెస్ను బ్యాన్ చేద్దాం దేశంలో అనే ఒక ఆలోచనతో ఒక మీటింగ్ పెట్టాలని పోతే, వద్దు మీరు కాంగ్రెస్ని బ్యాన్ చేస్తే రాజకీయ ప్రస్తావన ఉండదు అన్నట్టు నెహ్రూ ఆపినాడని ఒక రూమరో నిజమో నాకైతే ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైతే గాడ్సే గారు ఆయనను కాల్చిన తర్వాత ఆయన గాడ్సే గారి గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్స్ కంటే 1-2 ఎక్కువ గాంధీ గారి బాడీలో బుల్లెట్స్ దొరకడం అనేది కూడా ఒక ఆర్టికల్లో దొరుకుద్ది మనకు. అండ్ అది ఎంతవరకు నిజం అంటే, ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడే వీళ్ళే ఇప్పుడు గాంధీ గారి ఎవరైతే స్వాతంత్రం తెచ్చారని మన పైన రుద్దారో అటువంటి వ్యక్తినే అంటే స్టేజ్ పైన ఎక్కి ఆయన అనుకునేది మాట్లాడకుండా చేశారు కదా, దాని గురించి ఏమంటారు? నేను అదే చెప్తున్నాను, ఇటువంటి థియరీలు చాలా ఉంటాయి. రైట్ వింగ్ హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్ సమర్థకులు, లేదంటే మోదీ అభిమానులు ఇవన్నీ చెప్తుండొచ్చు. ఇవన్నీ నిజమా కాదా అనేది నెహ్రూ కాలంకి వెళ్ళి చూడాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి అన్ని రికార్డ్ అయి ఉండకపోవచ్చు. కొన్ని నెహ్రూ అంటే పడని వాళ్ళు కాన్స్పిరసీ థియరీలు కూడా చెప్తుండొచ్చు. కానీ నేనేమంటానంటే, గాంధీజీ కాంగ్రెస్ అనే పార్టీని రద్దు చేద్దామన్న మాట వాస్తవం. కానీ గాంధీజీ మరణించిన తర్వాత కూడా గాంధీజీ ఆశయాలకు తగ్గట్టుగా కాంగ్రెస్ అనే పార్టీని రద్దు చేయకుండా ఊరుకున్నది ఎవరు అంటే నెహ్రూనే. కాబట్టి గాంధీజీ కాంగ్రెస్ ని రద్దు చేయాలనుకుంటే దాన్ని కొనసాగించడం ఒకటైతే, అప్పట్లో అంటే రాజ్యాంగం రాసుకొని మనకు ఎన్నికలు రాకముందు దేశ ప్రధానిగా కొద్ది రోజులు అనధికారికంగా అంటే ప్రజల చేత ఎన్నుకోబడకుండా కూడా నెహ్రూ కొన్ని రోజులు 1947 నుంచి 1951 వరకు ప్రధానిగా ఉన్నారు. ఆ టైంలో వల్లభాయ్ పటేల్ ఉండాలని కోరుకున్నారు ఎవరు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలన్నీ. ఆ టైంలో ఒక్క ఓటు కూడా రాలేదు నెహ్రూకి. కాబట్టి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా అసలు ఎన్నిక కాని ప్రధాని నెహ్రూ కింద లెక్క. ఒక్క డౌట్ అన్న, ఇక్కడ ఇప్పుడు పీసీసీలు ఆల్మోస్ట్ 16 వరకు మన వల్లభాయ్ పటేల్ గారికి పడినప్పుడు ఈయనకు పిఎం ఇవ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు వచ్చింది అటువంటి అవసరం? గాంధీజీకే వచ్చింది. గాంధీజీకి ఈయన పట్ల పక్షపాతం ఉండేది, అది బహిరంగ రహస్యము, అందరికి తెలిసిందే కదా. కాబట్టి వచ్చింది. రెండోది, గాంధీజీకి ఈయనకు ఇద్దరికి ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, బ్రిటిషర్లకి వల్లభాయ్ పటేల్ కంటే నెహ్రూ అనే ఆయన పెద్ద ఫేవరెట్ అన్నమాట. సో నెహ్రూ అంటే బ్రిటిషర్లకు కూడా ఇష్టమైంది కాబట్టి గాంధీజీ కూడా ఈయనకి వీటో చేసి ఈయనని ప్రధాని చేయడం జరిగింది. ఆ విధంగా కాన్స్పిరసీ థియరీని పక్కన పెట్టేస్తే నెహ్రూ ఆ పని చేశాడు, ఈ పని చేశాడు. ఇంకొకటి కూడా చెప్తారు, యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం ఇస్తాము, వీటో పవర్ ఇస్తామంటే దాన్ని చైనాకు అప్పచెప్పింది కూడా నెహ్రూనే అని చెప్తారు. కాబట్టి భారతదేశ ప్రధానిగా ఉంటూ చైనా కోసం, పాకిస్తాన్ కోసం, లేదంటే బ్రిటన్ కోసం పనిచేస్తూ ఉండడం అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం, అనుమానం కలిగించే విషయం. కానీ ఇవన్నిటిని కాన్స్పిరసీ థియరీల కింద మన వాళ్ళు కొట్టిపడేస్తుంటారు. అవి మనం ఇప్పుడు కూర్చొని నిరూపించగలిగేది కాదు. కానీ అది నిరూపించలేకపోయినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ 2014 నుంచి ప్రెసెంట్ ఉండే ఈ సెక్యులర్ సెఫర్ట్స్ కానీ, లేకుంటే ఇప్పుడు నెగిటివ్ సెఫర్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, మోదీ గారు ఏం చేశారు అనేది. మీరు అంటే ఇప్పుడు నెహ్రూ ఏం చేశాడు అనేది కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దాని గురించి మాట్లాడారు, బాగానే ఉంది. బట్ మోదీ గారు ఎందుకు నెహ్రూ కంటే గ్రేట్ అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే, ఈవెన్ నెహ్రూ కాలంలో జాతీయ భద్రతను కూడా పట్టించుకోకుండా సైన్యాన్ని ఆధునీకరించడం, అంటే సైన్యానికి ఆయుధాలు ఇటువంటివి సమకూర్చకుండా ఆదర్శాలకు పోయి మేము యుద్ధాలు చేయము, అసలు ఒక దశలో భారతదేశానికి సైన్యమే వద్దని చెప్పింది కూడా నెహ్రూనే. ఇటువంటి పనికి అంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ గాని ఆదర్శాలన్నింటినీ దేశం మీద రుద్ది దాని ద్వారా చైనాకి, పాకిస్తాన్కి మనం భూమి కోల్పోయేలాగా చేసింది నెహ్రూ. అయితే దానికి విరుద్ధంగా 2014 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తే, డిజిటల్ రంగంలో భారతదేశం ఇప్పుడు అసలు పెద్ద అమెరికా, యూరోప్ దేశాలకు కూడా మార్గదర్శనం చేస్తుంది యూపీఐ విషయంలో. ఈ డిజిటల్ పేమెంట్ అనేది మోడీ పాలనలో జరిగిన ఒక అద్భుతం. మన దగ్గర లాగా ఒక ఏమంటారు, సిగరెట్ కొంటేనో, బీడీ కొంటేనో, లేదంటే హుండీలో డబ్బులు వేయాలనుకుంటే కూడా మన వాళ్ళు స్కాన్ చేస్తున్నారు, యూపీఐ కోడ్ వాడేస్తున్నారు. అటువంటి స్థితి అమెరికా, ఇంగ్లాండ్ ఏమంటారు, యూరోప్ లో కూడా లేదు. ఇప్పటికీ అక్కడ క్రెడిట్ కార్డులు గీక్తూ కూర్చుంటున్నారు.
అటువంటి ఒక యూపీఐ వ్యవస్థను సృష్టించడమే కాకుండా వేరే అనేక దేశాలకు మనం యూపీఐ టెక్నాలజీని, యూపీఐ వ్యవస్థని మనము వాళ్ళకు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా భారత్ ఈ డిజిటల్ రంగంలో లీడర్షిప్ వహిస్తుంది. అట్లనే మోడీ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన. అసలు భారతదేశంలో 2014కి ముందు చాలా దేశాల్లో చాలా సీట్ల పరిస్థితి ఏంటంటే స్వయంగా యూపీఏ కాలంలో ఉన్న మన డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ ఏం చెప్పారంటే సరిహద్దుల్లో మేము రోడ్లు వేయట్లేదు, రైల్వే ట్రాక్లు వేయట్లేదు, బ్రిడ్జిలు కట్టట్లేదు, టన్నల్స్ తవ్వట్లేదు. ఎందుకు అంటే నెహ్రూ కాలంలో కాదు, యూపీఏ కాలంలో 2013 వరకు, 2004-14 మధ్యలో చైనా బార్డర్ వెంబడి, పాకిస్తాన్ బార్డర్ వెంబడి మేము రోడ్లు వేయట్లేదు, టన్నల్స్ తవ్వట్లేదు, బ్రిడ్జిలు కట్టట్లేదు, రైల్వే ట్రాక్లు కూడా వేయట్లేదు. ఎందుకు అని అడిగితే కారణం ఏం చెప్పారంటే శత్రు దేశాల పక్కకు రోడ్లు వేస్తే వాళ్ళు ట్యాంకర్లు తీసుకొని మన మీదకి వచ్చేస్తారు కాబట్టి మేము డెవలప్ చేయట్లేదు అని చెప్పారు. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు లేటెస్ట్ గా కూడా నెహ్రూ రికార్డుని మోడీ బద్దలు కొడుతున్న ఈ టైంలో కూడా ఒక రికార్డు స్థాయిలో ఒక టన్నల్ ఓపెన్ చేయబోతున్నారు మన వాళ్ళు. అది ఆసియాలోనే అతిపెద్ద టన్నల్స్ తో పక్కన పెడితే హైవేస్ విషయంలో కావచ్చు, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మంచిగా చాలా రోడ్లు బ్రిడ్జిలు హైవేస్ ఇవి ఏ విధంగా మారినాయి, అట్లనే వందే భారత్ ఎక్స్ప్రెస్లు కావచ్చు, రాబోయే బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ ఏ రేంజ్ లో ముందుకు దూసుకుపోతున్నాం అనేది మన కళ్ళకు కనిపిస్తున్న విషయం. అంతేకాకుండా డైరెక్ట్ డెబిట్, ప్రత్యక్ష నగదు బదిలీ, అంటే మనకు ఇప్పుడు ఇంతకు ముందు అనేక పథకాలకి మధ్యవర్తులు ఉండేవాళ్ళు. ఈవెన్ ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా సరే, ఒక వృద్ధుడికి పెన్షన్ రావాలన్నా చేతులు మారేది, 4 చేతులు 5 చేతులు మారేది. ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ అనేది కూడా మోడీ కాలంలో ఊపందుకుంది. అంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది కాదనట్లేదు, కానీ నరేంద్ర మోడీ కాలంలో నగదు సబ్సిడీలు అన్ని ఇప్పుడు డైరెక్ట్ గా జన్ధన్ ఖాతాల్లోకి పడిపోతున్నాయి. సో మధ్యవర్తులు పోవడం వల్ల లబ్ధిదారులకు, ముఖ్యంగా పేదలకు, ఊర్లలో ఉండే గ్రామీణ నిరక్షరాస్యులైన మహిళలకు, వీళ్ళందరికీ డబ్బులు డైరెక్ట్ గా వెళ్తున్నాయి, మధ్యవర్తులు కమిషన్లు కొట్టేయకుండా పోతుంది. అంతేకాకుండా ప్రపంచ వేదిక పైన భారత ప్రతిష్ట, విదేశీ విధానాల్లో ఇప్పుడు మన రేంజ్ ఏంటి, మన దగ్గర ఉండే వాళ్ళు ఇక్కడ ట్రోల్ చేస్తుంటారు మోడీని విశ్వగురు అని అదని ఇదని, కానీ బయటకు వెళ్తే నిజంగానే ఆయన విశ్వగురు స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలన్న. ఎందుకంటే మన వాళ్ళు ఆయనను నెగిటివ్ గా చూస్తారు, కానీ చాలా దేశాలు, ఎన్నో దేశాలు, ఇప్పుడు రీసెంట్ గా ఆయన విజిటింగ్ సంబంధించింది యుఏఈ తీసుకుందాం, ఒక ఇస్లాం రెవల్యూషన్ కంట్రీ, ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ కానీ, ఎదురుగా ఆయన వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం కాబట్టి, ఎవరైతే ఉన్నారో మోదీ గారు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చేస్తారు. సో బయట దేశాలన్నీ ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ గట్టిగానే ఇస్తున్నాయి. బట్ మన దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి పోస్టులు పెట్టి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాని గురించి నేను ఒక్క మాటలో చెప్తా, మన దగ్గర ఉన్న ఒక ఇటాలియన్ లేడీ, ఆ ఇటాలియన్ లేడీకి సంబంధించిన మనుషులకు తప్ప ప్రపంచంలో అందరికీ నచ్చుతున్నారు. పర్టికులర్లీ ఇటాలియన్ పిఎం జార్జియా మెలోనీతో సహా అందరికీ నచ్చుతున్నారు. మన ఇండియాలో ఉన్న ఇటాలియన్స్ కి తప్ప ఇటలీలో ఉన్న ఇటాలియన్స్ తో సహా ప్రపంచం అందరికీ కూడా మోడీ ఖచ్చితంగా నచ్చుతున్నారు. ఈ విషయాన్ని మోడీ ఇస్ ద బాస్ అని ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. అట్లనే ఆ మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ వారానికి 2 సార్లు చెప్తుంటారు. అండ్ ఇంకొకటి అన్న, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు ఎవరైతే జర్మన్ షెఫర్డ్ గా పిలువబడతాడో ఆ వ్యక్తి మోదీ గారి పైన ఎప్పుడు దుమ్మెత్తి పోస్తుంటాడు. ఈ పోస్ట్ కు సంబంధించిన దాని వెనకాల కూడా ఆ మనిషి హస్తాలుంటాయి. బట్ ఆ మనిషి ఇప్పుడు దుబాయ్లో ఇరుక్కపోయి ఆ యుద్ధం దెబ్బకు బయటికి రాలేక ఆ మనిషి కూడా అడుక్కునే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు మోదీ గారిని. సో ఇటువంటి వ్యక్తుల గురించి మీరేం మాట్లాడతారు? జర్మన్ షెఫర్డ్ కావచ్చు, జర్మన్ షెఫర్డ్ వీడియోల్ని చూసుకొని మన దగ్గర వీడియోలు చేసుకునే పూల మొక్కలు, అంటు మొక్కలు, లేకపోతే గంజాయి మొక్కలు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకు మోడీ పేరు చెప్పడం వల్ల వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మోడీని పొగుడుతాం కాబట్టి మనకు వచ్చే వ్యూస్ కంటే మోడీని తిట్టే వాళ్ళకి వచ్చే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. దురదృష్టం ఇద్దరు చూస్తారు, ఎందుకు తిడతానని మోడీ ఫాలోవర్స్ చూస్తారు, నెగిటివ్ పర్సన్స్ ఆటోమేటిక్ గా చూస్తారు. కరెక్ట్. మన దేశంలో 2 వ్యక్తులు, ఇటు పవన్ కళ్యాణ్ అటు మోడీ, వీళ్ళిద్దరిని తిడితే వచ్చే వ్యూస్ ఎక్కువ, పొగిడితే వచ్చే వ్యూస్ తక్కువ. అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ యూట్యూబర్లు తమ వ్యూస్ కోసము
యూజ్ చేసుకుంటుంటారో నాకు తెలిసి వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మనం ఒక పెద్ద వంటకం చేసుకున్నప్పుడు దాంట్లో కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకు వల్ల వంటకం ఏం మారదు, కానీ కరివేపాకు కూడా ఉంటది, అట్లా ఉంటది. అట్లా ఈ యూట్యూబర్లని నాకు తెలిసి మనం డిస్కస్ చేసుకోవడానికే తప్ప వీళ్ళ వల్ల నిజంగా నెహ్రూకి వచ్చే లాభము మోడీకి వచ్చే నష్టం రెండు ఉండవు. ఇక మన మోడీ 2014 తర్వాత సాధించిన గొప్ప విజయాల్లో జిఎస్టి కూడా ఒకటి. జిఎస్టి అనేది ఎప్పుడో 1980ల నుంచి కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఎవరి వల్ల కాంది మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిఎస్టి అనే దాన్ని అమలు చేసి ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ అంటే జిఎస్టిలో రికార్డు స్థాయి వసూళ్లు ప్రతి క్వార్టర్లో వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు మనం రిపోర్ట్స్ చూసుకుంటే ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ ట్యాక్స్ పే చేస్తున్న వాటి వల్లనే మనం రోడ్లు, భవనాలు, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త పార్లమెంట్ నుంచి మొదలు పెడితే బ్రహ్మోస్ మిసైల్స్ దాకా అన్ని కూడా మనం సాధించుకోవడానికి కారణం ఈ ట్యాక్స్ లో వచ్చిన మార్పులు, అందుకు జిఎస్టి కారణం. అంతేకాకుండా ఉజ్వల లాంటి వాటి వల్ల లక్షల మంది మహిళలకు ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా జాతీయ భద్రత విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే గుస్కే మారేంగే అని మోడీ ఊరికే చెప్పడం కాకుండా సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, బాలాకోట్ బాంబింగ్స్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ప్రతిసారి మోడీ మరింత లోపలికి పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయి మనం దాడులు చేస్తున్నాము, గట్టిగా సమాధానం ఇస్తున్నాం. పాకిస్తాన్ మా మీద దాడి జరిగిందని ఒప్పుకుంటుంది కానీ మన దగ్గర ఉన్న ఇంటి దొంగలు మాత్రం సాక్ష్యాలు అడుగుతున్నారు. అదే దురదృష్టకరం. మనం ఆత్మనిర్భర్ భారత్ నిజంగా మనం దీని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే రష్యా దగ్గర, అమెరికా దగ్గర, ఫ్రాన్స్ దగ్గర ఆయుధాలు అడుక్కొని పర్మిషన్లు తీసుకొని ఆయుధాలు కొనుక్కునే స్థాయి నుంచి మనం ఈ రోజు ఫిలిప్పీన్స్ లేదంటే గ్రీసు, సైప్రస్ లాంటి దేశాలకు మనం బ్రహ్మోస్ అమ్మే స్థాయికి వచ్చినాం. అంటే ఆయుధాలు కొనుక్కునే స్థితి నుంచి ఆయుధాలు అమ్మే స్థితికి రావడం కంటే మించిన ఆత్మనిర్భర్ భారత్ ఇంకేముంటది. ఇట్లనే సంక్షేమ పథకాలు, ఏదో మోడీ అభివృద్ధి ఆ మౌలిక సదుపాయాలు అంటున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు లేవేమో అంటే 4 కోట్ల మందికి ఇల్లు కట్టించింది కూడా మోడీ సర్కారే. స్వచ్ఛ భారత్ దీంట్లో అనేక లక్షల టాయిలెట్స్ కట్టించి అనేక రకాల రోగాలు రాకుండా చేసింది. పైకి ఏదో టాయిలెట్ కట్టించడం అంటే పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు కానీ గ్రామంలో బహిరంగ మల విసర్జనకు వెళ్ళకపోవడం వల్ల అనేక మందికి అనేక రకాల అంటువ్యాధులు లేకపోతే రోగాలు రాకపోవడం వల్ల కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుపడి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది మనకి. ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం వల్ల కూడా చాలా మందికి ఇప్పుడు ఆరోగ్య బీమా వస్తుంది. మేము సంక్షేమ పథకాలు గరీబీ హటావ్ అని చెప్పి ఇందిరమ్మ కాలము, నెహ్రూ కాలం నుంచి కింద మీద అరుస్తూ తిరిగే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఆయుష్మాన్ భారత్ తేలేదు. అది తెచ్చింది మోడీని. ఆయుష్మాన్ భారత్ ద్వారా అత్యంత పేదలకు కూడా 5 లక్షలు 10 లక్షల వరకు కూడా రకరకాల రోగాలకు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు లభిస్తుంది. అంతేకాకుండా మోడీ కాలంలోనే కోవిడ్ వచ్చింది, ఇది యుక్రెయిన్ యుద్ధం వచ్చింది, ఇప్పుడు ఇరాన్ యుద్ధం వస్తుంది. ఇవన్నీ ఒకవేళ మోడీ కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే ప్రధానిగా అప్పుడు ఎట్లుండేదో పరిస్థితి చాలా మంది గుండె మీద చేసుకుంటే చెప్పొచ్చు. ఏదో పైకి గాంభీర్యంతో అది ఇది అని చెప్పి బుకాయించి మాట్లాడుతుంటారు కానీ ఇంకా మనం చెప్పుకొని ఉన్నాయి. ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్య రామాలయం వరకు నరేంద్ర మోడీ విజయాలు చెప్పుకుంటూ కూర్చుంటే కనీసం ప్రధానమైనవి ఇంపార్టెంట్వి 100 చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారంటున్నా, అంటే నెహ్రూకి మోదీ గారికి మధ్యలో ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గ్రేట్, ఎవరు బెస్ట్ అనే దానికి. నెహ్రూ గురించి నాకేమీ నెగిటివ్ ఒపీనియన్ లేదు. ఆయన దేశ తొలి ప్రధానిగా తనకు చేతనైంది, తన ఆదర్శాలకు అనుగుణంగా చేయడం జరిగింది. దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అయితే ఈ లాభాలు నష్టాలు ఏమున్నా సరే నెహ్రూ చేసిన దానికంటే కూడా నెహ్రూ పేరు చెప్పుకొని బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నా సమస్య నెహ్రూ కాదు. ఇప్పటికి కూడా నెహ్రూ పేరు చెప్పుకొని తమ సొంత పబ్బం గడుపుకోవాలనుకుంటున్న వాళ్ళే దేశానికి ముప్పుగా మారుతున్నారు. అట్లనే మోడీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మోడీ ఇప్పటికే చేసింది చాలా ఉంది, కానీ ఇంకా చేయాల్సింది కూడా ఉంది. మనం మోడీ వెనుక 100% పూర్తి మద్దతు ఇస్తూ మనం వెంట నిలబడితే, మొన్న మనం 240 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం నడపాల్సిన స్థితి ఇస్తే కూడా నరేంద్ర మోడీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన దూకుడు ప్రదర్శిస్తూ ఇవన్నీ చేస్తున్నారు.
అట్లా కాకుండా తప్పకుండా మెజారిటీ అంటే ఒకప్పుడు నెహ్రూకి ఇచ్చినట్టుగా 400 మంది ఎంపీల బలాన్ని ఒకవేళ మోడీకి ఇస్తే ఖచ్చితంగా పిఓజేకే మనకు రావడంతో సహా యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం రావడం సహా అనేక విజయాలను మనం చూడొచ్చు. ఎందుకంటే మోడీకి పార్లమెంట్ లో తిరుగులేని బలం ఒకసారి ఇచ్చి చూస్తే అద్భుతం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది.